అందరైతే నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే అడుగుతున్నారు. నేనైతే ఈ హాస్పిటల్‌లో నా పెళ్లి గాక ముందు నుంచే వర్క్ జేశిండే. మా పెళ్లి టైం వచ్చేసరికి నేనైతే జాబ్ రిజైన్ జేశిండే. ఇంక పెళ్లి చేసుకొని ఇంట్లో సంసారాన్ని జూసుకుంటూ అప్పుడే పాప అయితే పుట్టింది. పాపని జూసుకుంటూనే నా లైఫ్ అట్లనే గడిచిపోయింది ఆ 1 ఇయర్ అంతా. కానీ ఎంత ఇంట్లో ఉన్నా గూడా నాకైతే జాబ్ జేయాలి, మళ్ళా జాబ్‌కెళ్ళాలన్న థాటే ఉండే. నేను గూడా చాలా ట్రై జేషిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. ఆన్‌లైన్‌లో అన్నా వాళ్ళకి వీళ్ళకి అందరికీ అడిగిన. కానీ ఎక్కడ గూడా లేవన్నారు. హైదరాబాద్‌లో డెలివరీ అయిండే గదా! ఇంక నాకనిపిచ్చింది ఒకసారి నేను పాత హాస్పిటల్‌లో జాబ్ జేషినా గదా! అక్కడికే వెళ్లి అడుగుతే ఏదన్నా జాబ్ దొరకొచ్చేమో వర్క్ ఫ్రమ్ హోమ్‌దని జెప్పి నేనైతే హాస్పిటల్‌కెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడిండే. సార్ గూడా ఇంక అర్థం జేసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర జేషిన అమ్మాయి గదా! సో, తను నమ్మకంగా జాబ్ జేస్తదని జెప్పి పేషెంట్ ఎగ్జిక్యూటర్‌గా అయితే నాకు జాబ్ ఇచ్చిండే. సో, నాకు డైలీ పేషెంట్స్ కాల్ జేస్తారు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్స్ అవన్నీ ఇచ్చేదుంటది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పాప పుట్టిన 2 మంత్స్ నుంచే స్టార్ట్ జేసిండే. కానీ ఎప్పుడూ వీడియోస్‌లో రివీల్ జేయలేదు. మొన్న రంజిత్ ఒక వీడియోలో చెప్పడం వల్ల ఇప్పుడు మీకొక క్లారిటీ ఇస్తున్నా. నా డే అయితే ఇలానే కంప్లీట్ అయితది. ఇంట్లో పనులు చేసుకుంటూ, పాపని చూసుకుంటూ, నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసుకుంటూ నా డే అయితే కంప్లీట్‌గా అయిపోతది. సో, క్లారిటీ వచ్చింది కదా నా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి. సో, మీరు కూడా నమ్మకం ఉన్న పర్సన్స్ దగ్గరనే పని చేయండి. అనవసరంగా ఆన్‌లైన్‌లో చూసి అయితే మోసపోకండి. సరే మరి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.